అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. ఒడిశాలోని కటక్ ఎస్సీబీ మెడికల్ కాలేజీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 10 మంది సజీవ దహనం కాగా మరో 23 మంది గాయపడ్డారు. తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల సమయంలో హాస్పిటల్లోని ఎమర్జెన్సీ వార్డులో ఉన్న ట్రామా కేర్ ఐసీయూ మొదటి అంతస్తులో భారీగా మంటలు చెలరేగాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఐసీయూలో చికిత్స పొందుతున్న 10 మంది రోగులు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 7గురు ఐసీయూ లోపలే మంటలు దట్టమైన పొగ కారణంగా చనిపోగా మరో 3 రోగులను ఇతర వార్డులకు తరలిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందారు. సహాయక చర్యల్లో పాల్గొన్న 23 మంది ఆసుపత్రి సిబ్బంది కూడా దట్టమైన పొగ పీల్చడం వల్ల అస్వస్థతకు గురై ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాదంపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ తీవ్రంగా స్పందించారు. స్వయంగా ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించిన ఆయన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. అలాగే ఈ ఘటనపై సమగ్ర జ్యుడిషియల్ విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించడమే కాకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అగ్నిమాపక యంత్రాలు సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో భారీ ప్రమాదం తప్పినప్పటికీ నిస్సహాయ స్థితిలో ఉన్న రోగులు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. ప్రస్తుతం ఐసీయూలోని ఇతర రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.